హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటంటే మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్. ఆల్రెడీ బిఫోర్ టాపిక్లోనే సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్ కోసం అయితే చెప్పాను. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ అనమాట. సో మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ కోసం చెప్పుకునే ముందు మళ్ళీ ఒకసారి సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్ కోసం తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే తెలుసుకుందాం. ఓకేనా? అంటే వెన్ ఓన్లీ వన్ ట్రాన్సిస్టర్ విత్ అసోసియేటెడ్ సర్క్యూట్ ఈజ్ యూజ్డ్ ఫర్ యాంప్లిఫైయింగ్ ఏ వీక్ సిగ్నల్ సర్క్యూట్ ఈజ్ నోన్ యాజ్ ఏ సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్. చెప్పాను కదా సింగిల్ స్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయాగ్రామ్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్లో ఇలా మనం ఒక సర్క్యూట్ డయాగ్రామే అంటే ఒక ట్రాన్సిస్టర్ని డ్రా చేస్తామంట. ఆ సర్క్యూట్ అనేది డ్రా చేసినప్పుడు ఒక ట్రాన్సిస్టర్ ఏదైతే మనం ఒక ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తున్నామో అది ఏం చేస్తుంది అంటే యాంప్లిఫై చేస్తుంది. దేన్ని యాంప్లిఫై చేస్తుంది అంటే ఏదైతే వీక్ సిగ్నల్ ఉంటుందో దాన్ని స్ట్రెంత్ అనేది ఇచ్చి ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. దాన్నే మనం సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్గా కాల్ చేస్తాము. ఓకేనా? ఇదే సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్ కూడా యూజ్ చేసేది. ఓకేనా? నెక్స్ట్, ఏ సింగిల్ స్టేజ్ సర్క్యూట్ యాంప్లిఫైర్ హ్యాస్ ఏ వన్ ట్రాన్సిస్టర్. మీరు చూసినట్టయితే సింగిల్ స్టేజ్కి ఒక ట్రాన్సిస్టరే ఉంది. ఇదే. ఓకేనా? ఒక ట్రాన్సిస్టర్ ఉంది, బయాసింగ్ సర్క్యూట్ ఉంది, కొన్ని కాంపోనెంట్స్ అనేవి యూజ్ చేసాం. అవునా? బయాసింగ్ సర్క్యూట్కి యూజ్ చేసాము, స్టెబిలైజేషన్కి యూజ్ చేసాం. చూడండి, బయాసింగ్ సర్క్యూట్స్ అండ్ అదర్ ఆక్సిలరీ కాంపోనెంట్స్ చెప్పాను ఆల్రెడీ సింగిల్ స్టేజ్లోనే చెప్పాను. బయాసింగ్కి యూజ్ చేస్తాము, అలాగే ఇన్పుట్ కెపాసిటర్ సీసీ అనేది కప్లింగ్ కెపాసిటర్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఏమో స్టెబిలిటీగా ఉండడానికి యూజ్ చేస్తాము. వీటన్నిటికీ కొన్ని కాంపోనెంట్స్ అనేవి యూజ్ చేస్తాము అని చెప్పి ఆర్ఈ సిఈ ఇలాంటివన్నీ. ఓకేనా? అందుకే. నెక్స్ట్, బట్ ది వోల్టేజ్ గెయిన్ ఆర్ పవర్ గెయిన్ అబ్టైన్ ఫ్రమ్ ఏ సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్ ఈజ్ నాట్ సఫిషియంట్ ప్రాక్టికల్ అప్లికేషన్. దీంట్లోకి వచ్చేసరికి మీకు సింగిల్ స్టేజ్లో అయితే పవర్ గెయిన్ కానీ వోల్టేజ్ గెయిన్ కానీ ప్రాపర్గా రాదనమాట. ప్రాపర్గా రాదు అంటే ఎక్కువ రాదు, అలాగని ఎక్కువ కూడా రాదు మనకి. సో మనకి నాట్ సఫిషియంట్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ అనేవి వస్తాయి. ఒకవేళ ఎడిషనల్ యాంప్లిఫికేషన్ ఓవర్ 2 or more స్టేజెస్ నెసెసరీ. ఒకవేళ మనకి ఎడిషనల్గా ఒక ట్రాన్సిస్టర్ అనేది ఒకటి లేదా ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే, ఒకటి లేదా అంతకంటే ఇంకా ఎక్కువ ట్రాన్సిస్టర్స్ మనకి కావాలంటే 2 or more స్టేజెస్ ఈజ్ నెసెసరీ మనకి కావాలి అని అనుకుంటే మాత్రం టు అచీవ్ దిస్ ది అవుట్పుట్ ఈచ్ యాంప్లిఫై స్టేజెస్ కపుల్ టు ది ఇన్పుట్ ఆఫ్ ది నెక్స్ట్ స్టేజ్. అలా కావాలి అనుకుంటే మాత్రం ఏదైతే ఒక అవుట్పుట్ స్టేజ్ వస్తుందో, ఫస్ట్ స్టేజ్లో ఏదైతే అవుట్పుట్ స్టేజ్ వస్తుందో ఆ స్టేజ్ నుంచి ఒక కప్లింగ్ కనెక్షన్ అనేది ఇస్తామన్నమాట. నెక్స్ట్ స్టేజ్కి ఒక కప్లింగ్ కనెక్షన్ అనేది ఇస్తాం. ఇప్పుడు చూసినట్టయితే ద రిజల్టింగ్ సిస్టమ్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ఏ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్. అలా కనెక్షన్ ఇవ్వాలి అని అంటే మాత్రం, ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ కనెక్షన్ ఇవ్వాలి అంటే మాత్రం మనం కన్ఫర్మ్గా యూజ్ చేయాల్సింది ఏంటి అంటే మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఏ ట్రాన్సిస్టర్ కంటైనింగ్ మోర్ దెన్ వన్ స్టేజ్ ఆఫ్ యాంప్లిఫికేషన్ ఈజ్ నోన్ యాజ్ ఏ మల్టీ స్టేజ్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్. చెప్పాను కదా, సింగిల్ స్టేజ్లో కూడా చెప్పాను, ఇందులో కూడా చెప్తున్నాను. ఒక ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తే సింగిల్ స్టేజ్ అంటారు. అదే స్టేజెస్ అనేవి ట్రాన్సిస్టర్స్ ఇంకా ఎక్కువ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే దాన్నే మల్టీ స్టేజ్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్స్ అంటాం. ఓకేనా? దీంట్లోకి వచ్చేసరికి మీరు చూసినట్టయితే ఇదే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేజ్ అనుకుంటున్నాను, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఓకేనా? ఇందులోకి వచ్చేసరికి ఏంటి అంటే ఇది స్టేజ్ 1 అనుకుంటున్నాను. A1 అంటే తెలుసు కదా మీకు యాంప్లిఫైర్ అనమాట, అంటే గెయిన్ A1. స్టేజ్ 1లో A1 అనుకుంటున్నాను, స్టేజ్ 2లో A2 అనుకుంటున్నాను, స్టేజ్ 3లో A3 అనుకుంటున్నాను. ఇది ఇన్పుట్, V1 అంటే ఇన్పుట్, ఇది అవుట్పుట్ తెలిసిందే కదా. నేను 3 స్టేట్స్ ఇచ్చాను అనమాట. 3 స్టేట్స్ అంటే నేను ఇక్కడ 3 స్టేట్స్ అంటే 3 ట్రాన్సిస్టర్ కనెక్షన్స్ ఇచ్చినట్టు అనమాట. అది ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్క స్టేజ్కి కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళినట్టు అని అర్థం. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ V1 ఇచ్చాను, స్టేజ్ 1 A1 కనెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? సేమ్ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ ఇచ్చాను. అంటే V1 అనేది ఇన్పుట్, ఇక్కడ అవుట్పుట్ రావాల్సింది ఏంటి V2 అవుట్పుట్ వచ్చింది బాగానే, కానీ V2 అవుట్పుట్ నుంచి నాకు ఏ వాల్యూస్ వచ్చినట్టు, ఇక్కడ ఏదైతే యాంప్లిఫైర్ ఉందో గెయిన్ A1 ప్లస్ ఇన్పుట్ 2 కదా వచ్చాయి. సో A1 V1 అనేది రాసుకుంటారు. ఓకేనా? ఈ A1 V2 ఈక్వల్స్ టు A1 V1 అనేది ఏ స్టేజ్కి కనెక్ట్ అవుతుంది అంటే స్టేజ్ 2 A2కి కనెక్ట్ అవుతుంది అనమాట. అంతే కదా? అంటే ఇన్పుట్ ఏదైతే ఫస్ట్ స్టేజ్ అవుట్పుట్ ఉందో, ఫస్ట్ స్టేజ్ అవుట్పుట్ సెకండ్ స్టేజ్ ఇన్పుట్కి డ్రా చేసాం. అంతేనా? సెకండ్ స్టేజ్ ఇన్పుట్కి డ్రా చేస్తే అప్పుడు నాకు ఏమవుతుంది, స్టేజ్ A2 ఈక్వల్స్ టు సేమ్ ప్లస్ ఆర్ మైనస్ సేమ్ V2 అనేది ఇన్పుట్ కాబట్టి అవుట్పుట్ ఏం రావాలి, నెక్స్ట్ దాంట్లో V3 రావాలి. అందుకే పాజిటివ్ నెగిటివ్. ఆల్రెడీ స్టేజ్ 2లో నాకు ఏముంది, యాంప్లిఫైర్ గెయిన్ A2 ఉంది ఆల్రెడీ. ఇంకా అవుట్పుట్ ఎక్కడి నుంచి ఏమొస్తుంది, అవుట్పుట్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది కదా, V2. అవుట్పుట్ A2 ఇంటూ V2 వస్తుంది కాబట్టి V2 రాస్తాం. ఇప్పుడు ఏంటి, ఏదైతే సెకండ్ స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్, ఈ సెకండ్ స్టేజ్ అవుట్పుట్ అంటే V3 కదా, సెకండ్ స్టేజ్ అవుట్పుట్ ఈస్ కనెక్టెడ్ టు ది థర్డ్ స్టేజ్ ఇన్పుట్, ఇది ఇన్పుట్ అనమాట. సెకండ్ స్టేజ్ అవుట్పుట్ ఈస్ కనెక్టెడ్ టు ది థర్డ్ స్టేజ్ A3 అనమాట. అందుకే స్టేజ్ 3 ఈక్వల్స్ టు A3 అనేది రాశాను. ఇప్పుడు ఏం కావాలి, నేను ఇక్కడ ఏం రాసుకున్నాను, మీ ఇష్టం V3 రాసుకున్నారు, V4 అనేది కూడా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు ఫైనల్గా కావాల్సింది ఏంటంటే అవుట్పుట్ వోల్టేజ్ కాబట్టి V0 అంటే VO అని రాసుకున్నాను. ఇది అవుట్పుట్ వోల్టేజ్ కాబట్టి VO అనమాట. VO
ఈక్వల్స్ టు ఏమొస్తుంది నాకు స్టేజ్ 3 నుంచి ఇన్పుట్ A3 వస్తుంది, అవుట్పుట్ ఏమో V3 వస్తుంది. సో V3 అనమాట. అలా రాసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఈ పాయింట్ చూసినట్టయితే ఏ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ ఏ నెంబర్ ఆఫ్ సింగిల్ యాంప్లిఫైర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ క్యాస్కేడ్ అరేంజ్మెంట్. ఈ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్లో అంటే యాంప్లిఫైర్ అనగానే మీకు అర్థం అవ్వాల్సిన ట్రాన్సిస్టర్ అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఈ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్లో మనకి ఏంటి అంటే క్యాస్కేడ్ అరేంజ్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఏం జరుగుతుంది? క్యాస్కేడ్ అరేంజ్మెంట్. ఎందుకు క్యాస్కేడ్ అరేంజ్మెంట్ జరుగుతుంది అని అంటే ఇక్కడ మనం ఒక స్టేజ్ నుంచి అనదర్ స్టేజ్కి కనెక్ట్ చేసుకున్నాం, అనదర్ స్టేజ్ నుంచి అనదర్ స్టేజ్కి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఒక్కొక్క స్టేజ్ నుంచి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి దీన్నే మనం క్యాస్కేడ్ అరేంజ్మెంట్ అని కాల్ చేస్తాం అనమాట. ఓకేనా. అంటే ఒక స్టేజ్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అవుట్పుట్ ఈస్ కనెక్టెడ్ టు ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్పుట్, నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ అవుట్పుట్ కనెక్టెడ్ టు ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్పుట్, అలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని క్యాస్కేడ్ అరేంజ్మెంట్ అంటాం. ఓకేనా. The cascade arrangement represents the type of connection used for coupling between the two amplifier stages. ఆ క్యాస్కేడ్ అరేంజ్మెంట్ దేని నుంచి దేనికి కనెక్ట్ చేస్తారు అంటే కప్లింగ్ కెపాసిటర్ CCని యూజ్ చేసి ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. యాంప్లిఫికేషన్ స్టేజెస్ అనేవి. దట్ ఈజ్ అవుట్పుట్ ఈజ్ ఏ ఫస్ట్ స్టేజ్ ఈజ్ కనెక్టెడ్. అవుట్పుట్ అనేది ఇది ఫస్ట్ స్టేజ్, ఇదే కదా అవుట్పుట్. ఇక్కడ మనకి ఫస్ట్ ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఈ అవుట్పుట్ అనేది ఫస్ట్ స్టేజ్ అన్నాడు. ద అవుట్పుట్ ఈజ్ ది ఫస్ట్ స్టేజ్ ఈజ్ కనెక్టెడ్ టు ది తర్వాత ఈ ఫస్ట్ స్టేజ్ అవుట్పుట్ దేనికి ఇన్పుట్గా వెళ్తుంది? ఇది మళ్ళీ ఈ పార్ట్ ఇక్కడ ఈ రౌండ్ నుంచి వచ్చేది ఇన్పుట్, ఈ రౌండ్ పక్కన ఉన్నది ఇన్పుట్. సో ఇక్కడ నుంచి వచ్చేసరికి ఏంటంటే ఇన్పుట్ అనేది మళ్ళీ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇన్పుట్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి సెకండ్ స్టేజ్ త్రూ ఏ సూటబుల్ కప్లింగ్ డివైస్ అని చెప్పాను. దిస్ కనెక్షన్ ఈజ్ కాల్డ్ క్యాస్కేడ్ కనెక్షన్ ఆఫ్ యాంప్లిఫైర్. దీన్నే మనం ఏమంటాము అంటే క్యాస్కేడ్ కనెక్షన్ ఆఫ్ యాంప్లిఫైర్ అని కాల్ చేస్తాం. ఓకేనా. మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ యూజింగ్ 2 or more సింగిల్ స్టేజ్ కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ క్యాస్కేడ్ యాంప్లిఫైర్. మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్లో ఏదైతే మనం సింగిల్ స్టేజ్లో యూజ్ చేస్తున్నాం ఒక ట్రాన్సిస్టర్, అలా కాకుండా ఎక్కువ ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసి యాంప్లిఫికేషన్ చేసేదాన్నే మనం ఏమంటాము అంటే క్యాస్కేడ్ అరేంజ్మెంట్ అని కాల్ చేస్తామన్నమాట. నెక్స్ట్ క్యాస్కేడ్ రిప్రజెంట్స్ ది టైప్ ఆఫ్ కనెక్షన్ యూజ్డ్ ఫర్ కప్లింగ్ బిట్వీన్ ది 2 యాంప్లిఫైర్ స్టేజెస్. సేమ్ రిపీట్ చేసాం పాయింట్స్ అంతే. క్యాస్కేడ్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒక కప్లింగ్ కెపాసిటర్ అనేది అనదర్ యాంప్లిఫైర్ స్టేజ్కి కనెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దానికోసం అయితే చెప్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈచ్ స్టేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ 1 ట్రాన్సిస్టర్. ఓకేనా. ప్రతి స్టేజ్కి ఇందులో ఉన్న మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్లో 2 or more అన్నాను కదా యాంప్లిఫికేషన్స్ అనేవి. సో ప్రతి స్టేజ్కి కూడా ఒక ట్రాన్సిస్టర్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది అండ్ అసోసియేటెడ్ సర్క్యూటరీ, అండ్ ఆ సర్క్యూటరీ కూడా మనం కరెక్ట్గా కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈజ్ కపుల్డ్ టు ది నెక్స్ట్ స్టేజ్ త్రూ ఏ సూటబుల్ కప్లింగ్. అలాగా నెక్స్ట్ స్టేజ్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా. మెయిన్ పర్పస్ ఆఫ్ కప్లింగ్ డివైస్లో కెపాసిటర్, ట్రాన్స్ఫార్మర్ ఎక్సెట్రా ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. ట్రాన్స్ఫార్మర్ ఏసీ అవుట్పుట్ 1 స్టేజ్ టు ది ఇన్పుట్ ఆఫ్ ది నెక్స్ట్. అంతే కదా. ఒక ఏసీ ఇన్పుట్ ఏదైతే వస్తుందో ఆ ఏసీ ఇన్పుట్ నుంచి వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అవుట్పుట్ ఒక స్టేజ్ నుంచి అనదర్ స్టేజ్ మళ్ళీ ఇన్పుట్కి కనెక్ట్ చేస్తాం. అంతేనా. ఫస్ట్ మీరు ఇన్పుట్ ఇస్తున్నారు కానీ ఇన్పుట్ వచ్చేసరికి మనకు ఫైనల్ కావాల్సింది అవుట్పుట్. ఆ అవుట్పుట్ కనెక్షనే మళ్ళీ తీసుకొని వచ్చి అనదర్ స్టేజ్ ఇన్పుట్కి కనెక్ట్ చేస్తున్నారు ఆఫ్ ది నెక్స్ట్ స్టేజ్ అని అర్థం. ఓకేనా. టు ఐసోలేట్స్ ది డీసీ కండిషన్ ఆఫ్ 1 స్టేజ్ ఫ్రమ్ ది నెక్స్ట్ స్టేజ్. దీనికి డీసీ కండిషన్స్లో ఏంటి అంటే ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి ఐసోలేట్. నార్మల్గా అయితే డైరెక్ట్ కరెంట్ అనేది ఇందులోకి వచ్చేసరికి అలౌ కూడా చేయదన్నమాట. ఇందులోకి వచ్చేసరికి 3 కప్లింగ్ స్కీమ్స్ ఉంటాయి కామన్లీ యూజ్డ్ ఇన్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్లో. అంటే కొంతమందికి మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ అంటే జస్ట్ దీంట్లో మ్యాటర్ మాత్రమే వస్తుంది కదా, కానీ కొన్ని టాపిక్స్లో ఏంటి అంటే మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ వర్కింగ్ వస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట కప్లింగ్ కెపాసిటర్ నుంచి కనెక్షన్ ఎలా వెళ్ళింది, దీన్ని మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ ఎందుకు కాల్ చేశారు అనేది ఆ డయాగ్రామ్స్లో మీకు తెలుస్తుంది. అవే టాపిక్స్ ఏంటి అంటే ఆర్సీ కప్లింగ్, ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్, డైరెక్ట్ కప్లింగ్ అనమాట. ఆర్సీ కప్లింగ్, ట్రాన్స్ఫార్మర్ కప్లింగ్, డైరెక్ట్ కప్లింగ్. దీంట్లో ఏంటి అంటే మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ కోసము అలాగే వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా, కనెక్షన్ మొత్తం సర్క్యూట్ కనెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా దాంట్లో తెలుస్తుంది. అంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇలా మ్యాటర్లో చెప్పుకునే కంటే ఆ సర్క్యూట్ డయాగ్రామ్స్ మీరు చూసినట్టయితే ఇంకా మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో మరి అది కూడా నేను ఈ 2 daysలో మీకు ఆ వీడియో చేసి అనేది అప్లోడ్ చేస్తాను. సో మరి ఆ లోపు మీరు ఏంటి అంటే కొంచెమైనా మీకు ఐడియా ఉండాలి అంటే ఈ సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్ అంటే ఏంటి, మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలుసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది, అది కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.